హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. జావా డెవలప్ ఇంటర్న్షిప్ అయితే ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. దీనికైతే మీరు ఎటువంటి ఫీజు కూడా అప్లై చేయక్కర్లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ మెయిన్గా ఎవరెవరికంటే ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేదంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్న్షిప్ అనేది మీకు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఆఫీస్కి అయితే వెళ్ళక్కర్లేదు. సో మీ ఇంట్లో కూర్చొని మీరు అయితే ఇంటర్న్షిప్ అని చేయొచ్చు జావా డెవలపర్. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారా. ఇంటర్వ్యూ డేట్స్ అయితే మనకి స్టార్టింగ్ డేట్ అయితే మనకి 9th December నుంచి మనకి 31st December వరకు లోపు అయితే ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. రెస్పాన్సిబిలిటీస్ పరంగా చూసుకుంటే డిజైన్, డెవలపర్, మెయింటైన్ జావా అప్లికేషన్స్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ అయితే రైట్, క్లీన్, ఎఫిషియంట్, మెయింటైన్స్ కోడ్ అని చెప్పడం జరిగింది. డీబగ్ అండ్ ట్రబుల్ షూట్ కోడ్ ఇష్యూస్. నెక్స్ట్ కొలాబరేట్ విత్ అదర్ డెవలపర్స్, టీమ్ మెంబర్స్. సో మీకైతే వాళ్ళతో ఒక టీమ్ అయితే క్రియేట్ చేస్తారు. సో మీ టీం ద్వారా మీకైతే వాళ్ళ ప్రాజెక్ట్ ఇస్తారు. సో ఇంటర్న్షిప్ అనేది మీరైతే చేయాలి. మీకైతే మంత్లీ వాళ్ళ శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. రిక్వైర్మెంట్స్ చూసుకుంటే స్ట్రాంగ్ అండర్స్టాండ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తున్నారు. మీకైతే బాగా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు మెయిన్గా మీకు ఇందులో ఉండాలంటే జావా ఫ్రేమ్వర్క్స్, స్ప్రింగ్ బూట్లు అయితే ఉండాలి. నెక్స్ట్ మీకు MySQL ఖచ్చితంగా రావాలి డేటాబేస్లో. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నెక్స్ట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ స్కిల్స్ అని చెప్పడం జరిగింది వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు అయితే వీళ్ళు మీ 3 months ఇంటర్న్షిప్ అయిపోయాక మీకు అయితే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఉంటుంది. మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే కాదు. సో మీకు కంప్లీట్లీ మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఆపర్చునిటీ వర్క్ టు చేంజింగ్ అండ్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్. సో మీకైతే ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో మీ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళైతే ఇచ్చిన టైంలో అయితే మీరైతే కంప్లీట్ చేయాలి. ఎలిజిబిలిటీ అయితే ఓపెన్ టు స్టూడెంట్స్ ఆర్ డిసిప్లిన్స్, నో ప్రైర్ ఎక్స్పీరియన్స్. సో మీకైతే ప్రజెంట్ చదువుతున్న బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ ఇంటర్న్షిప్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళతో చెప్తున్నారు సెకండ్ పాయింట్. అది మన కాంటాక్ట్ ది ఆర్గనైజర్స్. వీళ్ళతో ఒక కాంటాక్ట్ ది ఆర్గనైజేషన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, గురూజీ అని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ కానీ వాళ్ళ కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, మీకు ఇంటర్న్షిప్ అనేది మీకైతే 3 months అయితే ఉంటుంది. అండ్ మీకు శాలరీ అయితే మీకు స్టైఫెండ్ అయితే మీకైతే 15,000 to 30,000 మీకు మ్యాక్సిమం వీళ్ళతో ఇస్తారు. వర్క్ అనేది 5 days అని ఉంటుంది. మీకు కంప్లీట్లీ మీకు అయితే ఫుల్ టైమే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. సో నాది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు. నేను జాబ్ ఆపర్చునిటీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్గా లైక్ కూడా చేయండి. అప్లై మీద క్లిక్ చేయండి. చేసాక మీరు ఇక్కడ అన్స్టాప్ అని వాళ్ళైతే మీకు అకౌంట్ ఉంటే మీరు మెయిల్తో లాగిన్ అయిపోండి. లేకపోతే మీ అకౌంట్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరైతే లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మీ ఇక్కడ రెజ్యూమ్ మీద ఇక్కడ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీ రెజ్యూమ్లో వాళ్ళు మీ స్కిల్స్ చూసి మీకు అయితే ఇంటర్న్షిప్ అని ప్రొవైడ్ చేస్తారు. సో మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా మీ IT స్కిల్స్ ఇవ్వండి. జావా డెవలపర్ మెయిన్గా స్కిల్ అయితే ఇవ్వండి. కంట్రీ, స్టేట్ నేమ్ అండ్ నెక్స్ట్ మీరు ఉంటున్న ప్రజెంట్ సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. చేశాక మీరు సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కంట్రీ అయితే ఇక్కడ ఇండియా ఇచ్చేయండి. ఇండియా వచ్చాక ఇక్కడ స్టేట్ అయితే మీరు ఆంధ్ర అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర లేదు, బోత్ ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సరే స్టేట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఇక్కడ ఊరిని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.